హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. త్వరలోనే నిధులు అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ నిధులు విడుదల చేసేటప్పటికి మీ యొక్క వెరిఫికేషన్ అనేది అంతా పూర్తి చేసుకొని ఉంటేనే మీకు ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ఎవరెవరికి ఈ నిధులు అనేవి విడుదలవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున తల్లికి వందనకి సంబంధించి పత్రికా ముఖంగా అయితే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆర్టికల్లో తల్లికి వందనకు సంబంధించి పూర్తి సమాచారం అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఉండే సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ పెండింగ్ నిధులకు సంబంధించి టోటల్గా 325 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని ఒక కేబినెట్ సమావేశంలో అధికారులతో అయితే చర్చించడం జరిగిందండి. ఈ విధంగా పత్రికా ముఖంగా అయితే ఒక సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ఈ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ గారు అయితే పెండింగ్లో అంటే ఇంకా ఎవరికైతే నగదు అనేది జమ కాలేదో ఆ లిస్ట్ అనేది చెక్ చేశారు. ఆ పెండింగ్ నిధులు అనేవి విడుదల చేస్తాము అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. దాదాపు 325 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అధికారులతో చర్చించడం జరిగింది. కేవలం పెండింగ్లో ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు పడలేదో వాళ్ళకి సంబంధించి ఈ నిధులని విడుదల కావడం జరుగుతుందండి. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సాయం అందుతుందని అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలోకి నగదు అనేది జమ చేస్తామని అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. ఓకేనా, ఈ విధంగా తల్లికి వందనం నిధులు అనేవి ఎవరికైతే పడలేదో ఇంకా వాళ్ళకి సంబంధించి నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంతో అధికారులతో అయితే చర్చించడం జరిగింది. దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఇవి సెప్టెంబర్ నెలలో అంటే వచ్చే నెల సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు అర్హత కలిగి ఉన్నప్పటికీ ఇంకా ఎవరికైతే నిధులు అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెలలో పేమెంట్ అనేది పడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను రీసెంట్గా తల్లికి వందనకి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు చాలామంది చాలా కామెంట్స్లో ఏంటంటే మాకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అని చూపిస్తుంది, మాకు తల్లికి వందనం పడుతుందా లేదా అంటే అడగడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరుగుతుంది, మాకు పేమెంట్ పడుతుందా లేదా అని కూడా అడగడం జరిగింది. అదేవిధంగా టు బి పెయిడ్ ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ ఈ విధంగా కూడా చూపించడం జరుగుతుంది. మాకు పేమెంట్ పడుతుందా లేదా ఒక అవగాహన అయితే ఇవ్వండి, ఒక సమాచారం ఇవ్వండి అనేది చాలామంది అడగడం జరిగిందండి. ముందుగా దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుందామండి. ముందుగా ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ అని ఉంటుందో వాళ్ళకైతే పేమెంట్ అనేది పడదండి. ఎవరైతే ఫ్రీ సీట్స్ పొంది ఆ స్కూల్లో కనుక జాయిన్ అయినట్లు ఉంటే వాళ్ళకి పేమెంట్ అనేది పడదండి. ఎందుకు పడదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం ఫ్రీ సీట్స్ ఇచ్చిన విద్యార్థులకు ఆ స్కూళ్ళకు సంబంధించి ఫీజు అనేది చెల్లించడం జరుగుతుందండి. ఆ ఫీజు కిందే ఈ 13,000 రూపాయలు జమ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అందు కారణంగా మీకు తల్లికి వందనం 13,000 రూపాయలు పడవండి. కొంతమంది ఏంటంటే మాకు తల్లికి వందనం 13,000 రూపాయలు పడ్డాయి అని కామెంట్ చేస్తున్నారు ఆర్టీ యాక్ట్ ఫ్రీ సీట్స్ వచ్చిన విద్యార్థులకు. కాకపోతే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ సీట్స్ వచ్చి మీరు ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీరు కనుక ఫీజు అనేది చెల్లించి ఉన్నట్లయితే మీకు తల్లికి వందనం 13,000 రూపాయలు పడతాయండి. ఎవరైతే ఫీజు అనేది చెల్లించలేదో ఇంకా వాళ్ళకైతే నిధులు అనేవి పడవండి. ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అండర్ ప్రాసెసింగ్ టు బి పెయిడ్ ఈ విధంగా మాకు చెక్ చేసుకున్నప్పుడు మా స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఉంటే డబ్బులు పడతాయా లేదా అని కూడా అడగడం జరుగుతుందండి. ఈ విధంగా ఉండే వాళ్ళకే పెండింగ్ నిధులు అనేవి నారా లోకేష్ గారు అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ విధంగా ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ టు బి పెయిడ్ అని ఉంటుందో వాళ్ళకి
సెప్టెంబర్ నెలలో వాళ్ళ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు సెప్టెంబర్ నెల వరకు అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా పెండింగ్ నిధులు అనేవి సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా చాలామంది ఇంకో కామెంట్ కూడా చేశారండి. సో ఏంటంటే మేము 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాము, మాకు ఎన్పిసిఐ యాక్టివ్లోనే ఉంది, కాకపోతే ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగింది. సో ఇప్పుడు మాకు నిధులు అనేవి పడతాయా లేదా అనేది కూడా చాలామంది అడుగుతున్నారండి. సో దరఖాస్తులు అనేవి అన్నీ పరిశీలించడం జరిగిందండి మంత్రి నారా లోకేష్ గారు అయితే. ఆ దరఖాస్తులో ఎవరికైతే తప్పుగా వచ్చి ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవన్నీ సరిచేసి పెండింగ్ నిధులతో పాటు అందరికీ డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఎన్పిసిఐ యాక్టివ్ ఉన్నప్పటికీ ఇన్యాక్టివ్ అని చూపించిందో వాళ్ళకి కూడా ఆ నిధులతో పాటు డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరికైతే నిధులు అనేవి జమ కాలేదో వాళ్ళందరికీ డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీరు అంతవరకు వెయిట్ చేయండి. సో మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేవి జమ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకొని ఉండాలండి. సో ఈ ఎన్పిసిఐ ఏంటంటే డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి 13,000 రూపాయలు జమ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్పిసి అనేది యాక్టివేట్ చేసుకొని ఉండాలి. యాక్టివేట్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా చేసుకొని ఉంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఎన్పిసిఐ అదేవిధంగా ఆధార్ సీడింగ్ చేసుకోకుండా ఉండినట్లయితే వాళ్ళకి డబ్బులు అనేవి పడవండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. సో ఓకేనా, సో ఇదేనంటే తల్లికి వందనకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ విధంగా పెండింగ్ నిధులు అనేవి సెప్టెంబర్ నెలలో విడుదల చేసే యోచనలో అయితే నారా లోకేష్ గారు అయితే ఉన్నారు. దాదాపు 325 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తాజా సమాచారం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో రూపంలో తెలియజేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.